హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇవాళ మీకు నా మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తాను. ఏంటోనండి, ఈ మధ్య అసలు మామూలుగా కూడా నేను 6కి లెగుస్తాను. ఈ మధ్య 5కే మెలకు వస్తుంది. మెలకు రావడంతో ఇంకా లెగుస్తున్నాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ లెగడం చాలా బాగుంది. కొంతసేపు మేడ మీద అలా తిరుగుతూ చాలా బాగుందన్నమాట. సో ఇంకా లేచిన వెంటనే ఇంకా స్టవ్ మీద అయితే పాలు పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా రైస్ పెట్టాను. ఇంకా కర్రీ చేయాలి కదా. సో ఇవాళ ఏంటంటే బీన్స్ క్యారెట్ ఫ్రై చేస్తున్నాను లంచ్ బాక్స్లోకి. సో ఇవన్నీ నైటే కట్ చేసి పెట్టేసుకున్నాను. అంటే కట్ చేసి పెట్టుకున్నాను అంటే మా వారి దగ్గర కట్ చేయించానులేండి. ఈ కటింగ్స్ ఏమైనా ఉన్నాయి అంటే మాత్రం ముందు రోజు మామయ్య దగ్గర కానీ లేదా మా వారి దగ్గర కానీ ఇచ్చేస్తానమాట. పొద్దున్నే లేచి హడావిడిగా కట్ చేయాలంటే చిరాకు కదా, అందుకని. ఆ తర్వాత ఇంకా ఉసిరికాయలు అవన్నీ నేను చాప్ చేసి పెట్టుకుంటాను కదా. సో టీ కోసం ఇంక ఇవన్నీ తీసుకెళ్తా ఉన్నాను అనమాట. సో ఆల్రెడీ స్టవ్ మీద అయితే రైస్ పెట్టేశాను, అలాగే పాలు పెట్టేశాను. పిల్లల కోసం పాలు, అలాగే మా మామయ్య వచ్చున్నారనమాట. మామయ్యకి మామూలు టీ పెట్టాలి. సో మామయ్యకి అలాగే మా వారు కూడా. మా వారు ఏంటంటే నేను మామయ్య లేరనుకోండి నాతో పాటు ఆమ్లా టీ తాగేస్తారు. సో మామయ్య ఉన్నారు అంటే మామయ్యతో పాటు నార్మల్ టీ తాగుతారనమాట. కానీ నేను మాత్రం మామూలు టీ తాగడం మానేశానండి. ఆమ్లా టీ చాలా రుచిగా ఉంది, చాలా బాగుంది, ఇంకా హెల్త్కి కూడా మంచిది కదా అని నేను ఇంకా ఆమ్లా టీయే కంటిన్యూ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారా అండి, నేను మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఈ గ్లాస్ జార్స్ అయితే తెచ్చుకున్నానండి. భలే క్యూట్గా ఉన్నాయి. 4 వచ్చేసి 100 రూపీస్ అనమాట. నేనైతే 8 తెచ్చుకున్నాను, అన్ని మసాలా పొడులు వేసుకోవడం కోసం. అందుకే అన్ని మసాలా పొడులు చేసి పెట్టుకున్నాను. అంటే గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి కాదు, మిరియాల పొడి, వాము పొడి, తర్వాత చేపల పులుసు పొడి, ఇలాంటివన్నీ పొడులన్నీ చేసి పెట్టుకున్నాను. చూడడానికి చూడండి ఎంత బాగుందో. ఇంకా అంటే మొన్న ఇల్లంతా క్లీన్ చేశాను. అంటే ఆఫ్టర్ పీరియడ్స్ నేను అన్నీ క్లీన్ చేసుకుంటాం కదా ఎవ్రీ మంత్. సో అలా ఆ మంత్కి ఒకసారి మొత్తం కిచెన్ అంతా డీప్ క్లీన్ చేస్తాను. సో క్లీన్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఏదో ఒకటి చేంజ్ చేయడం నాకు అలవాటు. సో ఇప్పుడు ఏంటంటే డిమార్ట్ నుంచి ఇవి తెచ్చుకొని నా గ్యాస్ పక్కన చిన్న సెటప్ ఉంటుంది కదా, అదంతా తీసేసి మళ్ళీ మార్చేసాను అనమాట. ఏదో ఒక చిన్న కొత్తదనం కోసం. అంటే ఎక్కువ శాతం మనం వంటగదిలోనే ఉంటాం కదా. సో వంటగదినే నేను అలా మారుస్తూ ఉంటానన్నమాట. సో అక్కడి నుంచి ఇదిగోండి పాలు అయితే మరిగిపోయాయి. పిల్లల కోసం ఫస్ట్ అయితే బూస్ట్ కోసం కొంచెం తీసేసాను. సో ఇప్పుడు అదే గిన్నెలో ఇంకా టీ పొడి అయితే వేసేస్తున్నాను అనమాట. అంటే ఆ పాలల్లోనే మళ్ళీ ఇంకో గిన్నె ఎందుకులే, మా మేడ్ పాపం టీ గిన్నెలు కడగాలంటే అసలే చిరాకండి బాబు. అందుకే ఆ పాలల్లోనే కొంచెం తీసేసి కొంచెం టీ పొడి వేసేసాను. ఇంకా అటువైపు నేనైతే ఆమ్లా టీ పెట్టుకున్నాను. సో మీకు ఇదివరకు వీడియోస్లో కూడా చెప్పాను కదా, ఏం లేదు, తురుము పెట్టుకున్న ఆమ్లా అలాగే అల్లము, ఈ రెండింటిని క్యూబ్స్ లాగా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. వాటిని మరుగుతూ ఉన్న వేడి నీటిలో ఒక క్యూబ్ వేసుకుంటే చాలు. అందులో నేను హనీ కలుపుకోవట్లేదు, బెల్లం కలుపుకొని తాగేస్తున్నాను. సో మన సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు చెప్పారు, అక్క బెల్లం గ్లాస్లో కలిపే కంటే డైరెక్ట్గా టీలోనే వేసేస్తే బాగా కరిగిపోద్ది కదా అని. యాక్చువల్గా అలాగే చేస్తాను, మరి ఆ రోజు వీడియోలో ఏదో మర్చిపోయి అలా చేసేసాను అనమాట. సో ఇప్పుడైతే నేను డైరెక్ట్గా అందులోనే బెల్లం కలిపేసి వడకట్టుకొని తాగేసాను. ఇంకా ఒకవైపు అయితే ఇంకా టీ మరుగుతూ ఉంది. ఇంకా ఇక్కడ వచ్చేసి లంచ్ బాక్స్లోకి బీన్స్ క్యారెట్ ఫ్రై చేస్తున్నానండి. ఏం లేదు, జస్ట్ ఆయిల్ ఒక 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, వెల్లుల్లిపాయి, ఎండుమిర్చి తాలింపు అయితే పెట్టుకున్నాను. అదే పోపు పెట్టేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసాను అనమాట. ఎందుకంటే వెజిటేబుల్స్ ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది, ఎందుకంటే ఇవి బీన్స్ కదా. సో స్లోగా కుక్ అవ్వాలి. అందుకే ఎక్కువ ఉంటే మాత్రం వేపుడు చేస్తానండి. అదే కొన్ని ఉన్నాయనుకోండి, ఒక 10 బీన్స్ అలా ఉన్నాయనుకోండి, ఫ్రైడ్ రైస్ చేస్తానన్నమాట. సో ఎక్కువ వెజిటేబుల్స్ ఉంటే ఇది 1/2 కేజీ బీన్స్, 1/4 కేజీ క్యారెట్. సో ముందు రోజే కట్ చేసేసుకొని ఇంక ఇలా ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి కొంచెం స్లోగా కుక్ అవ్వాలి, అందుకే ముందుగానే పెట్టేశాను అనమాట స్టవ్ మీద. సో అక్కడైతే రైస్ అయిపోయింది. ఇదిగోండి ఏం లేదండి, తాలింపు అయితే పెట్టేసుకొని అందులో బీన్స్ క్యారెట్ వేసేసి ఉప్పు పసుపు వేసేసి కలిపేశాను. ఇంకా వాటర్ అయితే ఏమి వేయను. యాక్చువల్గా మూత పెట్టడం మీకు చూపించలేదు కానీ మూత పెట్టేసాను తర్వాత వచ్చి. సో ఆ మూత పెట్టేస్తే బాగా స్లోగా కుక్ అవ్వాలన్నమాట. ఇంక ఇక్కడ టీ కూడా అయిపోయాయి. సో మా వారికి అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా పాలు అయితే చల్లరాలి. సో పాలు పక్కన పెట్టేస్తే ఇంకా పిల్లలు లేచాక తాగుతారు. ఇంకా అలాగే మా మామయ్యకి ఇంకో కప్పు టీ తీసుకెళ్ళి ఇచ్చేయాలన్నమాట. సో ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇంకా పిల్లలు కూడా లేచారండి చెప్పాలంటే. వాళ్ళు కూడా ముందు రోజు క్రికెట్ ఉందని చెప్పేసి హోంవర్క్స్ అన్నీ పెండింగ్ పెట్టుకున్నారు. సో
సో ఇంక అందుకని చెప్పేసి వాళ్ళు కూడా లేచారనమాట. లేచి ఇంకా వాళ్ళకి వర్క్ ఉందని చెప్పి రాసుకుంటా ఉన్నారు. లేస్తారండి. అంటే ఏదైనా వర్క్స్ ఉన్నాయి అంటే మాత్రం మా పెద్దోడు 5కే, నేను కూడా లేపను. మా మా వారు కూడా లేపరు. వాడే లేచి చదువుకుంటాడు. చిన్నోడికి ఏంటంటే ఈ మధ్య అలవాటు చేస్తా ఉన్నాం ఎర్లీగా. అంటే మొన్న మా పెద్దోడికి క్లాస్ పీకాననమాట. "ఏంట్రా నువ్వు చదువుకుంటే సరిపోద్దా? తమ్ముడిని కూడా లేపి వాడిని కూడా మోటివేట్ చేయాలి కదా" అని చెప్పి ఇంక అలా అనడం వల్ల అప్పటినుంచి వాడు వీడిని కూడా లేపుతా ఉన్నాడు. సో అప్పుడు ఇంక అలా లేసి చదువుకుంటా ఉన్నారు. ఈవినింగ్ పూట చదువుకునే దానికంటే కూడా ఎర్లీ మార్నింగ్ లేసి చదివితే బాగా మైండ్ ఫ్రెష్‌గా ఉంటది కాబట్టి త్వరగా గుర్తుంచుకుంటాం కదా! సో ఇంక అందుకే లేచి వాళ్ళైతే చదువుకుంటున్నారు. అక్కడి నుంచి ఇంక నేను కూడా టీ తాగేసి ఇదిగోండి ఇంక గుమ్మాలవి తుడుస్తున్నాను. అసలు మంచు చూసారా అండి? ఎంత బావుందో అసలు నాకైతే భలే నచ్చింది. కాకపోతే చలి పెడుతుంది. అయినా బావుంది. నాకు నచ్చిందనమాట. అందుకే ఆ మంచు నచ్చింది. అందుకే ఎర్లీగా లెగుస్తున్నాను. ఇంకోటేంటంటే నైట్ టైమ్ కూడా వాకింగ్ చేస్తున్నాను. మార్నింగ్ టైమ్ కూడా వాకింగ్ చేస్తున్నాను. అంటే మార్నింగ్ టైమ్ జస్ట్ మేడ మీదకెళ్ళి వాకింగ్ చేస్తున్నాను అంతే. ఈవినింగ్ అయితే మాత్రం నైట్ అంటే భోజనం అయిపోయిన తర్వాత ఇంక అలా మా వీధిలోనే వాకింగ్ చేస్తాను అనమాట నేను, మా వారు. ఏదో ఒక మంచి హ్యాబిట్ కదా అని చెప్పి తినింది డైజెస్ట్ అవుద్ది. ప్లస్ నా కాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి కదా అని. మర్చిపోయానండి చెప్పడం. చాలామంది నా కాళ్ళ నొప్పులు ఎలా ఉన్నాయని అడుగుతున్నారు. యాక్చువల్‌గా నొప్పులైతే తగ్గాయండి. టాబ్లెట్స్ వాడట్లేదు నేను. అయిపోయింది కోర్సు. నొప్పులు తగ్గాయి. కాకపోతే ఏంటంటే వాకింగ్ చేస్తూ ఉంటే బాగున్నాయన్నమాట. లేకుండా ఒక 2 డేస్ వాకింగ్ చేయకపోయినా సరే కాళ్ళనేవి మళ్ళీ కొంచెం పొంగుతున్నాయి. సో అందుకే నేను రెగ్యులర్‌గా వాకింగ్ అయితే చేస్తున్నాను. అంటే ఈ చలికాలం కదండీ! సో చలికాలంలో ఖచ్చితంగా మనం ఎంత హెల్త్ బాగున్నా సరే ఈ చలికాలంలో ఏదో ఒక అనారోగ్యం అయితే వస్తూనే ఉంటది. అసలు చలికాలం మంచిదే కాదు. చూడ్డానికి అందంగా ఉంటదనే గానీ చలికాలం అయితే మాత్రం యాక్చువల్‌గా అన్ని రోగాలు అంటే మన బాడీలో అన్ని నొప్పులు ఈ చలికాలంలోనే బయటపడతాయన్నమాట. సో నాకైతే మాత్రం లెగ్ పెయిన్స్ అనేవి బాగానే ఉన్నాయండి. తగ్గింది. అందుకే వాకింగ్ చేయడం వల్లే తగ్గింది యాక్చువల్‌గా చెప్పాలంటే. సో చాలామంది అడుగుతున్నారు కదా! అందుకే చెప్తున్నాను. ఇంక అక్కడేంటంటే ఇంక నేను పిల్లలు అందరం అయితే టీలు, పాలు తాగేసి ఇదిగోండి ఈ లోపల ఇలా బాగా మగ్గిపోయాయన్నమాట కాయగూరలు. ఇప్పుడు దీంట్లో ఇదేంటి అంటే కొబ్బరి కారం అండి. ఏం లేదు, కొబ్బరి, ఎండుమిరపకాయలు, ఒక పావు స్పూన్ జీలకర్ర, కొంచెం ఉప్పు ఏసి పొడి చేసి పెట్టుకున్నాననమాట. కొబ్బరి కారపొడి. దీంట్లో మీరు కావాలి అనుకుంటే కొంచెం పల్లీల పొడి ఏసుకోవచ్చు, లేకపోతే పుట్నాల పొడి ఏసుకోవచ్చు, శనగపిండి ఏసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. కాకపోతే అవన్నీ నేనేం వేయలేదు. ఈరోజు నాకెందుకో ఇలా కారంగా తినాలనిపించింది. ఓన్లీ ప్లెయిన్ కారంగాన. కొబ్బరి కారం కూడా చాలా బాగుంటుందండి. మనం ఏమీ ఎండుమిరపకాయలు ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు. మామూలు ఎండుమిరపకాయలు, కొబ్బరి, జీలకర్ర పొడి. యాక్చువల్‌గా చూపిద్దాం అనుకున్నాను కానీ ఆ రోజు ఇంకా కంగారుగా అన్ని పొడులు చేసి పెట్టేసుకున్నాను. అదే మిరియాల పొడి, జీలకర్ర పొడి అన్ని పొడులు చేసి పెట్టేసుకున్నాను. అప్పుడే కొబ్బరి కారం కూడా చేసి పెట్టుకున్నాననమాట. ఇంకా ఆ రోజు వీడియో ఏం చేయలేదు. అందుకే చెప్తున్నా. కానీ వేపుడులకి చాలా బాగుంటుంది. సో కొంచెం అయితే ఫస్ట్ కర్రీ అంతా అంటే వేపుడంతా కొంచెం తీసి గిన్నెలో పెట్టుకున్నాను. నాకు, మా వారికి, మామయ్యకి. ఇంకా అదే కడాయిలో రైస్ వేసేసి ఇదిగోండి ఇలా కలిపేసాను అనమాట. సో మీకు చెప్పాను కదా, ఎక్కువ వెజిటేబుల్స్ ఉంటే ఇలా కర్రీలాగా అదే ఫ్రై లాగా చేస్తాను. కొంచెం ఉంది అంటే మాత్రం ఫ్రైడ్ రైస్ లాగా చేస్తాను. సో ఫ్రైడ్ రైస్కి ఎక్కువ వెజిటేబుల్స్ పట్టవు. కానీ ఇలాంటి వేపుడులు బాగుంటాయి. పిల్లలు బాగా తింటారండి. ఇలాంటివి అయితే మాత్రం బాగా తింటారు. సో ఖచ్చితంగా వారంలో 3 డేస్ ఏదో ఒక వేపుడు చేస్తాను. పొటాటో ఫ్రై కానీ అట్లాగా. కలుపుకోవడానికి నైట్ పప్పుచారు చేశాను. సో అది ఉందన్నమాట. అది కట్టేస్తాను. అయితే ఇంక ఇది వచ్చేసి ఇన్స్టెంట్ ప్రీమిక్స్ పౌడర్ అండి. రవ్వ దోస. సో ఇదివరకు వీడియోలో మీకు చూపించే ఉంటాను కదా. ఏం లేదండి, ఒక కప్పు ఉప్మా రవ్వ, ఒక కప్పు బియ్యం పిండి, అలాగే ఒక 2 స్పూన్ల మైదా వేసుకున్నాను. అందులోనే జీలకర్ర, అలాగే మిరియాల పొడి దంచి వేసేసుకున్నాను అనమాట. సో దాన్నంతా నేను ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. సో ఇప్పుడు అదంతా కలిపేసి ఉంటాను కదా. సో ఒక కప్పు తీసుకున్నాను. ఒక పావు కప్పు పెరిగేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా కలిపేసుకుంటున్నాను అనమాట. ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. చూడండి, మనకి ఎంటీఆర్ ప్రీమిక్స్ పౌడర్స్ దొరుకుతాయి కదా, అలాగనమాట. అలాగా ఇప్పుడు అందులో ఏంటంటే పెరిగేసాను. అలాగే కొంచెం సాల్ట్, వాటర్ వేసుకున్నాను. ఫైనల్‌గా ఇదిగోండి చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు. మీ దగ్గర ఉంటే కొత్తిమీర, ఉల్లిపాయలు కూడా వేసుకోండి. కాకపోతే ఉదయాన్నే కదా ఇంక ఉల్లిపాయలు వేయలేదు. ప్లెయిన్ దోసలో వేసాననమాట. ఒక్కొక్కసారి ఉల్లిపాయలు వేసి చేస్తాను. సో యాక్చువల్‌గా నా కోసం నేను చేసుకున్నప్పుడు నేను 10:30, 10 అలా అవుతుందండి నేను తినే టైంకి. సో అప్పుడైతే ఉల్లిపాయలు వేసుకున్నాను. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళెవరికీ ఉల్లిపాయలు వేయలేదండి. ఎందుకంటే ఉదయాన్నే ఉల్లిపాయలు తింటే నోరు స్మెల్ వస్తుంది కదా, వాళ్ళు బయటికి వెళ్ళేవాళ్ళు.
అందుకే ఉల్లిపాయ వేయకుండా చేశాను. అంటే యాక్చువల్గా నాకు బద్ధకంగా ఉందిలేండి, అందుకే ఉల్లిపాయలు అయితే కోయలేదు. ఇంకోటి ఏంటంటే ఇలా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసిన తర్వాత ఇదిగోండి ఈ పెనం బాగా వేడిగా ఉండాలండి. ఎంత వేడిగా ఉండాలంటే అంత వేడిగా ఉండాలి. ఎందుకంటే మనం ఇలా వేయంగానే చాలా పల్చగా ఉంటుంది కదా ఈ పిండి. ఇలా వేయంగానే పెనం వేడిగా ఉంటే అంటుకుపోద్ది. అదే సరిగా కాలేదనుకోండి పిండి అనేది జారిపోతుంది, పెనం మీద ఉండకుండా కింద పడిపోతుంది. కాబట్టి పెనం అనేది బాగా వేడిగా ఉంటేనే మనకి దోశ కూడా బాగా చెక్కలాగా చాలా బాగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే దోశ బాగా వేడిగా ఉన్నప్పుడు మనం వేసుకున్నాం కదా పిండి, ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేయాలి. సో మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటేనే దోశ క్రిస్పీగా వస్తుంది అనమాట. ఇదిగోండి చూడండి, ఇలా పైకి అదే వచ్చేస్తుంది. సో అలానే హై ఫ్లేమ్లో పెట్టుకున్నారనుకోండి దోశ కాలుతుంది కానీ వేగదు, అంటే క్రిస్పీగా రాదు, మెత్తగా ఉంటుంది. మీకు బాగా దోశ క్రిస్పీగా కావాలి అనుకుంటే మీడియం ఫ్లేమ్లోనే కాల్చాలి. ఈ దోశ మీడియం ఫ్లేమ్లో కాల్చడానికి కనీసం ఒక దోశకి 5 to 6 minutes టైం పడుతుంది అనమాట. మీడియం ఫ్లేమ్లో కనుక కాలిస్తే కొంచెం టైం తీసుకుంటుంది, కానీ దోశలు చాలా బాగుంటాయి. అందుకే నేను వంట ఫాస్ట్గా చేసేసాను, ఎందుకంటే ఇప్పుడు ఈ దోశలు చేయాలి కాబట్టి. సో ఇంక అక్కడి నుంచి దోశలు అయితే వేసి పెట్టేశాను. ఇదిగోండి ఇంక మా వారైతే టైం అయిపోతుందని పరిగెడతా ఉన్నారు. ఎంత త్వరగా లేచినా అంతే టైం అయిపోయింది అంటారు. ఇంక మామయ్యకి కూడా టిఫిన్ పెట్టేశాను, తింటా ఉన్నారు. ఇంక మా వాడు పెద్దోడు రెడీ అయిపోయాడు, చిన్నోడు కూడా రెడీ అయిపోయాడు. సో ఇంక అక్కడి నుంచి ఏంటంటే ఇదిగోండి తలస్నానం చేశాను పూజ చేసుకుందామని. ఈ తలస్నానం నేను షాంపూతో కాకుండా హెర్బల్ షాంపూ అండి, నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను అనమాట. కుంకుడుకాయలతోటి హెర్బల్ షాంపూ తయారు చేసుకున్నాను. యాక్చువల్గా ఇది ఎప్పటి నుంచో మా వారు అడుగుతున్నారు, కాకపోతే ఇప్పుడు కుదిరింది. మా వారికి కొంచెం హెయిర్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. సో దానికోసం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. నా ప్రయోగాలన్నీ కూడా మా వారి హెయిర్ మీదే చేస్తూ ఉంటాను అనమాట. మొన్న కూడా మెంతి ఆయిల్ ఆముదంతో కలిపి చేసి ఇచ్చాను. సో అది నైట్ టైం పెట్టుకొని మార్నింగ్ తలస్నానం చేస్తున్నారు. మామూలుగా చాలామంది నన్ను అడుగుతున్నారు, అక్క మీరు ఏ షాంపూ వాడతారని. నేనైతే ఇందులేక వాడతానండి. ఇందులేక షాంపూ ఆయిల్ రెండు అదే వాడతాను. సో అది కొంచెం కుంకుడుకాయ ఫ్లేవర్ అలా ఉంటుంది కాబట్టి. అయితే ఇంక ఇప్పుడు ఇంట్లో నేనే తయారు చేసుకుంటున్నాను కుంకుడుకాయలతోటి షాంపూ అనమాట. ఏం లేదు, ఇది ఒక 1/2 kg కుంకుడుకాయలని బియ్యం నానబెట్టుకున్న నీళ్ళు ఉంటాయి కదా, సో ఆ బియ్యం కడిగిన నీళ్ళు అంటాం, ఆ బియ్యం నీళ్ళల్లో కుంకుడుకాయలు ఒక 1/2 kg కుంకుడుకాయలు, 1.5 లీటర్ వాటర్ అండి, 1.5 లీటర్ వాటర్కి ఒక 1/2 kg కుంకుడుకాయలు వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 2 అలోవెరా, ఒక 2 కొమ్మలు అంటాం కదా, సో అవి ఒక 2 కొమ్మలు అలోవెరా కట్ చేసి అలాగే వేసేసుకున్నాను. ఆ తర్వాత ఒక 2 స్పూన్లు మెంతులు, ఇదిగోండి ఇలా, కాకపోతే దాంట్లో కొంచెం మిరియాలు మిక్స్ అయిపోయాయి, ఇదిగోండి అవి తీసేసి ఒక 2 స్పూన్ల వరకు మెంతులు అయితే వేసుకున్నాను, 2 పెద్ద స్పూన్స్ అనమాట. ఆ తర్వాత అవిసె గింజలండి, ఇదిగోండి ఈ మాత్రం స్పూను, అంటే కొంచెం పెద్ద స్పూను అవిసె గింజలు. సో అవిసె గింజలు అలాగే అలోవెరా వేయడం వల్ల చాలా సాఫ్ట్ ఉంటుంది అనమాట మన హెయిర్ అనేది. మామూలుగా కుంకుడుకాయలతో స్నానం చేస్తే మనకి జుట్టు అనేది పీచులాగా అయిపోద్ది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది కానీ పీచులాగా అవుతుంది. సో ఇప్పుడు ఈ అవిసె గింజలు అలాగే అలోవెరా జెల్ వేయడం వల్ల ఏంటంటే కండిషనింగ్ అవుతుంది అనమాట హెయిర్కి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఉసిరికాయలు నేను తురిమి పెట్టుకున్న ఉసిరికాయ క్యూబ్స్ ఉన్నాయి కదా, సో ఒక 4 వేసాను. మీరు ఒక 3-4 ఉసిరికాయలని కట్ చేసి వేసుకోండి. ఆ తర్వాత మందార ఆకులైనా వేసుకోవచ్చు, మందార పువ్వులైనా వేసుకోవచ్చు. నా దగ్గర ఎండబెట్టిన మందార పువ్వులు ఉన్నాయి, సో అదైతే వేసుకున్నాను. అన్నీ ఇంట్లో ఉండేవే అండి, బయట నుంచి తెచ్చుకున్నవి ఓన్లీ కుంకుడుకాయలు మాత్రమే. మెంతులు, అలోవెరా, తర్వాత మందార పువ్వు, ఉసిరికాయలు అన్నీ ఇంట్లో, బియ్యం కడిగిన నీళ్ళు అన్నీ ఇంట్లోనే ఉన్నాయి. సో ఇప్పుడు దీన్ని బాగా ఒక 1/2 గంట నుంచి 20 నిమిషాలు టైం పట్టింది. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఉడికించుకున్నాను అనమాట. ఉడికిన తర్వాత కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఇదిగోండి ఇలాగ చేత్తో బాగా గట్టిగా నలిపి ఇలాగా వాష్ చేయాలన్నమాట. అదే దాంట్లో ఉన్న జ్యూస్ అంతా కిందకు వచ్చేలాగా చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఇలాంటి చిల్లుల గిన్నె ఏదైనా తీసుకొని మనం వడకట్టేసుకోవాలి. మీరు ఇలాంటి దాంట్లో అయినా చేయండి. ఇంకా జ్యూస్ బాగా కిందకి దిగాలి అంటే ఏదైనా ఒక వైట్ క్లాత్ తీసుకొని
ఆ కాటన్ క్లాత్లో గట్టిగా పిండండి. అప్పుడు ఆ జ్యూస్ అంతా అంటే ఆ షాంపూ అంతా కిందకు వచ్చేస్తుంది. మీరు కనుక ఇంకా వేసుకునేలా అంటే స్మెల్ మాకు నచ్చుతుంది అనిపిస్తే ఒక ఆనియన్ కూడా కట్ చేసి వేసుకోవచ్చండి. కాకపోతే ఇప్పుడు చలికాలం కదా, ఆనియన్ వేస్తే మనకి జలుబు చేస్తుంది. అందుకే నేను ఆనియన్ వేయలేదు. యాక్చువల్గా ఎవరికైనా ఓవర్ హీట్ చేసిన బాడీ, ఆ తర్వాత ఎక్కువగా డాండ్రఫ్ ఉన్నా సరే ఆనియన్ కానీ ముల్లంగి దుంప కానీ చాలా బాగా పనిచేస్తుందండి. కాకపోతే చలికాలం అని నేను ఆ రెండింటిని తీసేసాను. ఎందుకంటే వెంటనే జలుబు చేసేస్తుంది ఆనియన్ కనుక వేస్తే, అందుకే. కానీ ఎవరికైనా బాగా ఒంట్లో వేడి చేసినప్పుడు మాత్రం ఆనియన్ కానీ ముల్లంగి దుంపలు ఉంటాయి కదా, సో అదైనా వేసుకోవచ్చు. వేసేసుకున్న తర్వాత అన్నిటినీ ఇలాగే బాగా బాయిల్ చేసేసి చల్లారిన తర్వాత ఇలా ఒక క్లాత్లో వేసి గట్టిగా పిండేసేయండి. మనం ఇక్కడ 1.5 మగ్ వాటర్ వేసుకున్నాము, అది 1.5 లీటర్ వాటర్ వేసుకున్నాము. 1 లీటర్ అయ్యిందనమాట. సో ఇది వచ్చేసి 3/4 లీటర్ బాటిల్ ఇది. నాకైతే అదంతా బాగా మరిగిన తర్వాత లీటర్ కన్నా ఇంకొంచెం ఎక్కువ వచ్చింది. నేను 1.5 లీటర్ వాటర్ వేస్తే లీటర్ కన్నా కొంచెం ఎక్కువ వచ్చింది. అంటే అంతసేపు మరగాలన్నమాట. మరిగితేనే అప్పుడు మనకి కొంచెం చిక్కగా అవుతుంది కదా, అప్పుడు మనం షాంపూ చేసుకునేటప్పుడు చాలా బాగుంటుంది. ఇదిగోండి నాకు ఈ మాత్రం వచ్చింది, లీటర్ కన్నా ఇంకొంచెం ఎక్కువ వచ్చింది. సో ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం తలకి అప్లై చేసేసేయాలి. అప్లై చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ వాష్ చేసుకుంటే నురగ బాగా వస్తుంది. ఫస్ట్ టైం వాష్ చేసినప్పుడు నురగ అనేది అంత బాగా రాదు. సెకండ్ టైం వాష్ చేసినప్పుడు నురగ చాలా బాగా వచ్చింది. ఇంకా హెయిర్ కూడా నార్మల్గానే ఉంది. షాంపూ వాష్ చేస్తే ఎలా ఉందో హెయిర్ సేమ్ అలాగే ఉంది. ఒక్కొక్కసారి ఓన్లీ కుంకుడుకాయలతో చేసినప్పుడు ఏమవుద్దంటే, ఇది వరకు వాడాను కుంకుడుకాయలు కూడా నేను, అప్పుడు ఏంటంటే పీచులాగా ఉండేదన్నమాట. అంటే పీచులాగా అంటే గడ్డి పీచులాగా హెయిర్ అనేది రఫ్ అయిపోయింది, సాఫ్ట్ లేదు. సో ఇప్పుడు ఈ బియ్యం కడిగిన నీళ్ళు, తర్వాత అందులో వేసిన ఈ అలోవెరా, తర్వాత అవిసె గింజలు, ఇవన్నీ కూడా జెల్ లాగా అవుతాయి అన్నమాట. జిగురు ఎక్కువ వస్తుంది అవి వేయడం వల్ల. సో షాంపూ నురగ కూడా బాగా వస్తుంది, హెయిర్కి మంచి కండిషనింగ్ అయ్యి హెయిర్ కూడా చాలా బాగుంటుంది, హెయిర్ గ్రోత్ పెరుగుతుంది, అలాగే హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుందంట. సో నేనైతే అంటే అవిసె గింజలు మాత్రం నేను వాడుతూనే ఉంటానండి. సో కుంకుడుకాయలు ఎలాగో హర్బల్ తెలుసు కదా, సో హెయిర్ ఫాల్ తగ్గుతుంది కాబట్టి నేను చేసి పెట్టుకున్నాను. ఇది చేసి 2 వీక్స్ పడుతుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. 2 వీక్స్ పాటు ఒకసారి, 2 వీక్స్కి ఒకసారి చేసుకోవచ్చు మనమైతే. నాకైతే చాలా బాగా నచ్చింది, మంచిగా వస్తుందన్నమాట నురగా. సో ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే ఇంట్లో హర్బల్ షాంపూ చేసుకోండి. అలాగే నేను ఆయిల్ కూడా తయారు చేసుకున్నాను. సో అదైతే ఇప్పుడు వాడుతూ ఉన్నాం అనమాట. మెంతి ఆయిల్ అయితే నేను మా వారు అదే వాడుతున్నాం. నైట్ పెట్టేసి మార్నింగ్ తలస్నానం చేస్తున్నాం అనమాట. సో అది ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి షాంపూని. ఆ తర్వాత ఇంక ఇక్కడంతా తలస్నానం చేసేసి ఇదిగోండి పూజ అయితే చేసేసుకున్నాను. ఇంట్లో పని అంతా అయింది, పూజ చేసేసుకున్నాను. సో అదే అనమాట ఇంక ఇవాళ నా మార్నింగ్ వ్లాగ్ అయితే. సో చూస్తూ ఉన్నారు కదా. సో ఇంక మరి మీకైతే ఈ వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే రేపటి వ్లాగ్ తోటి మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు అయితే ఉంటాను మరి. బాయ్ అండి, బాయ్.